హలో మా బ్రోస్, దిస్ ఇస్ చింటూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ. ఫైనల్ గా ఈ వీక్ లో ఒక మంచి మూవీ అయితే ఆఖరికి దొరికేసింది మావా. అంటే ఇదేం తోపు మూవీ అని కాదు, కంపేర్ టు థియేటర్ లో రిలీజ్ అయిన మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఓకే. చూడడానికి కళ్ళకైతే ఒక ప్రశాంతత అయితే దొరికింది మావా. మూవీ గురించి చెప్పుకోవాలంటే నాకైతే ఓకే ఓకే అయితే అనిపించింది. అండ్ దాంట్లో ఉన్న ఫన్, కీర్తి సురేష్, సుహాస్ అలాగే బాబు మోహన్ గారి కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ఏజ్ లో కూడా ఆయన ఎనర్జీ అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఆ మూవీలో అలా ఇన్వాల్వ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ క్యారెక్టర్స్ కూడా అంత బాగా రాసుకున్నారు డైరెక్టర్. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు లాగ్ అయితే అంతలా ఏం అనిపించలేదు. కొన్ని పోర్షన్స్ అయితే కొంచెం లాగ్ అయితే అనిపించాయి, బట్ అవి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా చిన్న చిన్న పోర్షన్స్ అనమాట. ఇందులో విఎఫ్ఎక్స్, సీజే లాంటివి ఏమీ వాడలేదు. చాలా తక్కువ, చాలా మైనర్ పోర్షన్స్ అయితే వాడడం జరిగింది. మెజారిటీ పోర్షన్ అంతా రియల్ టైమ్ షూటింగ్ అండ్ రియల్ టైమ్ లొకేషన్స్ మాత్రమే షూట్ చేశారు. అండ్ ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పెట్టే రివ్యూస్ చాలా ఫాస్ట్ గా అయితే వచ్చేస్తాయి మీకు. అండ్ అలాగే గంట ఆన్ లో పెట్టుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో కమింగ్ టు ద స్టోరీ. చిట్టి జైపురం అనే ఒక ఊర్లో ఒక ఆచారం అయితే ఉంటుంది. ఆ ఊర్లో ఎవరైతే చనిపోయినా సరే వాళ్ళని ఊరుకున్న ఉత్తరాన్ని అయితే పాతి పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే ఊరుకున్న నార్త్ సైడ్. అయితే అక్కడున్న స్థలంలో శవాలను ఎక్కువ పూడ్చిపెట్టడం వల్ల అక్కడున్న స్థలంలో ఖాళీ లేకుండా అయిపోతుంది. అండ్ 5గురిని పూడ్చిపెట్టడానికి మాత్రమే అక్కడ ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఆ స్థలం కోసం నాకు కావాలని చెప్పి ఒకరినొకరు కొట్టుకుంటూ పెద్ద గొడవ అయితే పడుతూ ఉంటారనమాట. ఈ ఊరి పెద్ద కీర్తి సురేష్. అండ్ ఫైనల్ గా ఆ 5 స్థలాలు ఎవరెవరికి దక్కాయి, ఎవరెవరికి దక్కలేదు. సో కీర్తి సురేష్ ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేసింది, ఎలా సాల్వ్ చేయాలనుకుంది, ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే కీర్తి సురేష్ చాలా బాగా ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసింది. అండ్ సుహాస్ కాటి కాపర్ రోల్లో చిన్నగా చాలా బాగా యాక్ట్ చేశాడు. బాబు మోహన్ గారు, అలాగే మన అప్పాజీ గారు, శివనారాయణ గారు, రామేశ్వరి అండ్ సుధాకర్ గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. ఎవరికి పేరు పెట్టడానికి అయితే లేదు. సాంగ్స్ అండ్ బీజిఎం గురించి మాట్లాడుకోవాలంటే ఓకేగా అనిపించాయి. టాప్ అయితే ఎక్కడ అనిపించలేదు నాకు. ఫైన్ అన్నట్టు అనిపించింది. ఈ మూవీ కానీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం పక్కాగా వీటి కాంపిటీషన్ అయితే వచ్చి ఉండేది. అంటే ఫ్లాప్ లో కాదు, అట్లీస్ట్ కొద్ది గొప్ప ఇది కొంచెం రేజ్ అయితే అయ్యి ఉండేది. బట్ ఫైన్, ఎవరైనా సరే ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని హ్యాపీగా మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. మరీ ఫన్ అయితే ఎక్కువ ఉండదు, బట్ ఫ్యామిలీతో కలిసి మొత్తం అందరూ కూర్చొని చూడడానికి అయితే సరిపోద్ది అని అనుకుంటున్నా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా ఈ వీడియో చూస్తే కింద కామెంట్ బాక్స్ లో మీ హానెస్ట్ రివ్యూ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. Until then, signing off. Bye.